హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోని మీకు సబ్స్క్రైబర్స్ అనేవారు ఫాస్ట్గా రావాలి అంటే మనం చేయాల్సిన బేసిక్ ట్రిక్స్ ఏంటి అనేది చెప్తాను. అండ్ దీనివల్ల ఏంటి అంటే మనకి ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. నేను మీకు చూపిస్తున్న ఫస్ట్ నా ఛానల్. విత్ 74 వీడియోస్తోనే మనకైతే 11,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. అండ్ మంచి వ్యూస్, క్రోర్స్ ఆఫ్ వ్యూస్ కూడా రీచ్ అయ్యాము. సో నేను యూజ్ చేసినటువంటి సింపుల్ బోరింగ్ ట్రిక్స్ బట్ ఎఫెక్టివ్ ట్రిక్స్ ఏంటో నేను మీకు చెప్తాను. 100% వర్కౌట్ అవుతాయి. సో నార్మలే. అండ్ కొన్ని అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని సెట్టింగ్స్ గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా వింటే మీకు అర్థమవుతుంది. విని అప్పుడు మీ ఛానల్ మీద కూడా వాటిని అప్లై చేసి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కన్సిస్టెన్సీగా అయితే వీడియోస్ చేయండి. మీరు వితౌట్ కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ లేకుండా, మంచి కంటెంట్ లేకుండా, డైలీ అప్లోడ్ చేయకుండా నేను చెప్పేవి చేసిన వేస్ట్. సో మీరివి చేస్తూ ఈ ట్రిక్స్ అప్లై చేస్తే మంచి రిజల్ట్ అనేది కొంచెం ఫాస్ట్‌గా కనిపిస్తదనమాట. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్ అండి. బికాజ్ సబ్స్క్రైబర్స్ మీకు స్టిక్ ఆన్ అయ్యి ఉండాలంటే మీరు సమ్ కైండ్ ఆఫ్ డైలీ పోస్ట్ అవి పెడుతూ పోస్ట్స్‌లోని కమెంట్స్‌కి రిప్లై ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంగేజ్‌మెంట్ విత్ యువర్ ఆడియన్స్ అనమాట. నేను చూడండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తా ఉంటాను. మ్యాక్స్ టు మ్యాక్స్ కొంతమందికి ఇవ్వకపోయినా రియాక్ట్ అవ్వడం ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు కమెంట్స్. బట్ స్టార్టింగ్ 1000 సబ్స్క్రైబర్స్ రావడం అనేది ఇంపార్టెంట్ కదా! ఆ టైంలో మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళ డౌట్స్‌ని క్లారిఫై చేయండి. వాళ్ళు థ్యాంక్ యూ అని పెట్టినా, ఏం పెట్టినా వాళ్ళకి రిప్లై ఇవ్వండి. సో దట్ ఆ ఆడియన్స్ మీకు స్టిక్ ఆన్ అయ్యి నెక్స్ట్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు. ఆ లవ్ అనేది మీకు ఎప్పటికీ వస్తూ ఉంటదనమాట వాళ్ళ నుంచి. సో ఎంగేజింగ్ విత్ యువర్ ఆడియన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దట్ మీకు సబ్స్క్రైబర్స్ స్టిక్ ఆన్ అయ్యి ఉండి ఇంకా పెరగటం అనేది మీకు కనిపిస్తది. ఆ గ్రోత్ స్లోలీ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్ అప్లోడింగ్ ది షార్ట్స్ ఏం చేయాలో చెప్తాను. ఆల్రెడీ అప్లోడ్ చేసిన దానికైనా వన్స్ మీరు షార్ట్ అప్లోడ్ చేస్తారు కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎడిట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీదకి క్లిక్ చేయండి. సో ఐ విల్ టెల్ యూ ఫ్యూ సెట్టింగ్స్ హియర్. సో మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే అట్రిబ్యూట్స్ అని ఉంటుంది. ఆల్టర్డ్ కంటెంట్ కేటగిరీ. సో ఇక్కడికి వచ్చాక ఆల్టర్డ్ కంటెంట్‌లోకి వెళ్ళి దీన్ని మీరేం సెలెక్ట్ చేయకండి. బట్ కేటగిరీ వైస్ వ్లాగ్స్ డిఫరెంట్, ఒకసారి కామెడీ చేయొచ్చు, ఇంకొకసారి నార్మల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయొచ్చు, ఇంకొకసారి మీరు హెయిర్ గ్రోత్ టిప్ ఏమైనా చేయొచ్చు. సో దాని ప్రకారంగా షార్ట్ ఏంటి అనేది కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. మీకు సెలెక్ట్ చేసుకోవడం రాకపోతే కమెంట్ చేయండి. పలానా ఇది చేస్తున్నా, దీనికి నేను ఏం పెట్టాలి కేటగిరీ అని అడగండి. నేను చెప్తాను. నేను మీకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను దాంట్లో. స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ పెట్టండి. ట్రావెల్ బయటకు వెళ్ళి ఒక టెంపుల్స్ లేదంటే ఈవెంట్స్ ఏమన్నా కవర్ చేస్తున్నారా, ట్రావెల్ అండ్ ఈవెంట్స్ అని పెట్టండి. మ్యూజిక్ అంటే మీరు ఏమన్నా మ్యూజిక్‌కి డాన్స్ అది వేస్తే ఎంటర్‌టైన్‌మెంట్‌లో పెట్టేసుకోండి. సాంగ్స్ ఏమైనా మీ తరపు నుంచి కంపోజింగ్ ఏమన్నా చేస్తే మ్యూజిక్ పెట్టండి. లేదు కుకింగ్ చేస్తున్నారు, లేదంటే మేకప్ వీడియోస్ చేస్తున్నారు, లేదంటే ముగ్గుల వీడియోస్ చేస్తున్నారు. సో దానికి హౌ టు అండ్ స్టైల్ పెట్టండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగండి. సో ఇది. నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్ మనం టైటిల్‌లో కన్నా ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటే ఇంకా మంచిదనమాట. అంటే రిలేటెడ్ ట్యాగ్స్ అనేది మెన్షన్ చేయండి. ఫర్ సపోజ్ నేను టెక్నికల్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి టెక్ అని ఇలా ట్యాగ్స్ ఇస్తాను. సో మీరేం వీడియోస్ చేస్తారో దాని రిలేటెడ్ ఇక్కడ యాడ్ ట్యాగ్స్‌లోని మీరైతే ట్యాగ్స్ అయితే యాడ్ చేయండి. కేటగిరీని ఎంచుకోండి. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో వీటితో పాటు చెప్పాలి కాబట్టి చెప్తున్నా, బిఫోర్ అప్లోడింగే పబ్లిక్‌లో కాకుండా అన్లిస్ట్ ఆర్ ప్రైవేట్‌లో పెట్టి అప్లోడ్ చేసి ఆ తర్వాత పబ్లిక్‌లోకి మార్చుకోండి. నేను ఇది ఆల్రెడీ పెట్టేసా కాబట్టి పబ్లిక్ చూపిస్తుంది. బట్ ఎప్పుడు నేను అన్లిస్ట్ చేసే అప్లోడ్ చేస్తాననమాట. ఇవన్నీ కూడా వ్యూస్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అనమాట. వ్యూస్ వస్తే ఆటోమేటిక్‌గా మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు కాబట్టి సో ఇవి బేసిక్ మీరు ఫాలో అవ్వాల్సినవి. అండ్ ఇంకొకటి చెప్తాను. వైటీ స్టూడియోస్‌లోకి వెళ్ళండి. సో వైటీ స్టూడియోస్‌లోకి వచ్చాక ఎనలిటిక్స్ మీద క్లిక్ చేయండి. ఎనలిటిక్స్‌లోని కంటెంట్‌లోకి వెళ్ళండి. కంటెంట్‌లోకి వెళ్ళాక వీడియోస్‌లోకి వెళ్ళండి. సో ఒక కైండ్ ఆఫ్ వీడియో నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు కావాల్సిన వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ వీడియో మీద క్లిక్ చేయండి. రీచ్‌లోకి వెళ్ళండి. ప్రతి ఒక్క వీడియోకి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఎంతుందో చూసుకోండి. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటి అంటే నీ థంబ్‌నెయిల్ చూసి ఎంతమంది ఓపెన్ చేశారనేది. ఇది 6% కన్నా 3% వరకు ఉండొచ్చండి. 3 కన్నా అబోవ్ ఉండాలి. బట్ 3కి బిలో ఉంటే అంటే
2.5 అని, 2 అని, 1 అని గూడా ఉంటది చాలామందికి. మీరొకసారి చెక్ చేసుకోండి. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్. ఇది అలా ఉంటే మాత్రం మీ యొక్క వీడియో థంబ్‌నెయిల్ అనేది వెంటనే చేంజ్ చేయండి. సో థట్ వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. 100% ఇది వర్కౌట్ అవుతుంది. సో ఒకసారి మీ మీ వీడియోకి ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఓకేనా గైస్? నెక్స్ట్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే ఆబ్వియస్‌లీ కన్సిస్టెన్సీగా చేయాలని చెప్పాను కదా! అది కూడా మీరు ఫాలో అవ్వండి. 100% వర్కౌట్ అవుతుంది అది కూడా. నెక్స్ట్ పోస్ట్స్ అనేవి అప్‌లోడ్ చేయడం. డైలీ పోస్ట్స్ ఇప్పుడు మీరు ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో చేస్తే మీకు ఏ సినిమా ఇష్టమని, మీకు ఏ పాట ఇష్టమని అలాంటివి పెట్టొచ్చు. కుకింగ్ చేస్తే మీకు ఏ హల్వా ఇష్టమా, లేదంటే ఐస్ క్రీమ్ ఇష్టమా ఏదో ఒకటి. నేనిప్పుడు టెక్నికల్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి నేను సబ్స్క్రైబర్స్ గురించి, థంబ్‌నెయిల్స్ గురించి ఇలా పెడతాననమాట. సో పోస్ట్స్ వల్ల కూడా సబ్స్క్రైబర్స్ స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు. కమెంట్స్‌కి కూడా రిప్లై ఇవ్వాలి. సబ్స్క్రైబర్స్ స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. వాచ్ టైమ్ అవర్స్ కూడా పెరుగుతాయి. నేను చెప్పేది ఒక సబ్స్క్రైబర్స్ కోసమని మాత్రమే కాదు. ఒక వాచ్ టైమ్ అవర్స్ కోసమని మాత్రమే కాదు. ఒక వ్యూస్ కోసం మాత్రమే కాదు. ఇవి సింపుల్ బోరింగ్ ట్రిక్సే అయినప్పటికీ బాగా ఎఫెక్టివ్‌గా ఉంటాయన్నమాట మీ ఛానల్ మీద. మినిమమ్ బేసిక్ థింగ్స్ అనమాట. అండ్ ఈవెన్ థంబ్‌నెయిల్స్ అనేవి మీరు చాలా క్లియర్‌గా, ప్రాపర్‌గా అయితే ఇచ్చుకోవాలి. థంబ్‌నెయిల్స్ రాకపోతే వేరే వాళ్ళతో చేయించుకొని మీరు థంబ్‌నెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోండి. లేదంటే ఎలా ఎడిట్ చేయాలో చూసి థంబ్‌నెయిల్స్ ఎడిట్ చేయండి. థంబ్‌నెయిల్‌కి మంచి గ్రోత్ అనేది ఉంటదనమాట. థంబ్‌నెయిల్స్ ప్రాపర్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఈ కొత్త ట్రిక్స్ ట్రై చేయండి. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఫేమస్ యూట్యూబ్ కమెడియన్ సజెషన్స్ ఏంటివి టైటిల్స్ నేను చెప్పేదిప్పుడు. టైటిల్స్ కూడా ఎలా ఉండాలి అంటే ఐ క్యాచీ. చూసిన వెంటనే ఓపెన్ చేసి చూసేలా ఉండాలనమాట మీ టైటిల్స్ అనేవి. నెక్స్ట్ అండి డిస్క్రిప్షన్ అండి. డిస్క్రిప్షన్ అనేది ఎప్పుడు కూడా మీ ఛానల్‌లో ఏం దొరుకుతుంది అనేది మీ డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఒకరు ఎప్పుడైనా మీ వీడియో చూసి ఛానల్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు నీ డిస్క్రిప్షన్ చూసి సబ్స్క్రైబ్ చేసుకునేలా ఉండాలి నీ డిస్క్రిప్షన్ అనేది. సో ప్లీజ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి అని మీరు అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఫస్ట్ చేంజ్ చేసుకోండి. సింపుల్‌గా పెట్టకండి. ఏం నీ నీ ఛానల్ ఎందుకు ఫాలో అవ్వాలి? నీ ఛానల్‌లో ఏం దొరుకుతాయి? నీ ఛానల్ ఫాలో అవ్వడం వల్ల మాకేంటి బెనిఫిట్స్, వ్యూవర్స్‌కి ఏంటి బెనిఫిట్ అనేది మీరు మెన్షన్ చేస్తే 100% వాళ్ళైతే మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. డిస్క్రిప్షన్ మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తదనమాట. ఇవన్నీ కూడా జెన్యూను. ఏది కూడా ఏదో పెద్ద ట్రిక్, ఏదో మీకు మనీ పెట్టి కొనడం ఇలాంటివి ఏమీ లేవు. ఉన్నా కానీ నమ్మకండి. ఇవి 100% మీకు వర్కౌట్ అవుతాయి. 100% వర్కౌట్ అవుతాయి. ఓకేనా గైస్? సో ఈ ట్రిక్స్ అన్నీ అప్లై చేసి చూడండి. 100% మీకు తెలుస్తుంది రిజల్ట్ అనేది. అండ్ ఆఫ్‌కోర్స్ నేను డిస్క్రిప్షను చూపించాలనుకుంటున్నాను. చూడండి. నేను ప్రతి షార్ట్స్ అయినా గూడా డిస్క్రిప్షన్ అనేది క్లియర్‌గా ఇస్తాననమాట. ఇలా మీరు క్వెషన్స్ దానికి రిలేటెడ్ క్వెషన్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి మంచి హ్యాష్ ట్యాగ్స్ అన్నీ మెన్షన్ చేసి ప్రతి ఒక్క వీడియో అయితే ప్రాపర్‌గా అప్‌లోడ్ చేయండి. డిస్క్రిప్షన్‌ని మాత్రం వదిలేయకండి. ప్రతి ఒక్క వీడియోకి కేటగరీ పెట్టండి. ప్రతి ఒక్క వీడియోకి టైటిల్ ప్రాపర్‌గా పెట్టండి. థంబ్‌నెయిల్ ప్రాపర్‌గా పెట్టండి. వీడియో క్వాలిటీగా చేయండి. అండ్ రోజుకొకటి చేయండి. రోజుకి 2, 3 అప్‌లోడ్ చేయకండి. దానివల్ల సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు. వ్యూస్ తగ్గిపోతారు. రోజుకొకటి చాలండి. రోజుకొకటి లేదంటే రోజు విడిచి రోజు. నేను రోజు విడిచి రోజు సాయంత్రం మాటలు పెడతాను. నా ట్రిక్ మీరు ఫాలో అవుతానంటే హ్యాపీగా ఫాలో అవ్వండి. బట్ మాక్సిమం ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మినిమమ్ రోజుకొకటి ఈవినింగ్ టైమ్స్‌లోని 5-8 మధ్యలో అప్‌లోడ్ చేయండి. మంచి రీచ్ అనేది ఉంటది. ఎందుకు అంటే మన తెలుగు ఆడియన్స్ ఎక్కువగా అప్పుడుంటారు కాబట్టి. సో, ఈ ట్రిక్స్ అన్నీ ఒకసారి ఫాలో చేసి చూడండి. మీకు 100% సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. సో, నెక్స్ట్ ఫ్రీ ప్రమోషన్స్ చూద్దాం ఇప్పుడు. చాలామంది మెసేజ్ చేశారు. సో, వాళ్ళందరిని ఇప్పుడు నేను కవర్ చేస్తా. బాబితా రెడ్డి రంగోలి అండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాబితా రెడ్డి రంగోలి. నెక్స్ట్ రాగాల ఫ్యాక్ట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండి. రాగాల ఫ్యాక్ట్స్. నెక్స్ట్ బాస లక్ష్మి 1765. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ అండి. సో, నెక్స్ట్ అవర్ హోమ్ టు హారిజన్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ ఆల్సో. ఎస్ ట్రెండింగ్ వైటీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ మిస్టర్ రామ్స్ వరల్డ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మిస్టర్ రామ్స్ స్పోర్ట్స్ వరల్డ్. సో, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. నేను చెప్పిన వాళ్ళు కూడా ఒకరికొకరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను చిన్నది మెన్షన్ చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా కమెంట్స్‌లోకి వేరే వాళ్ళ ఛానల్ కమెంట్స్‌లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ నన్ను సపోర్ట్ చేయండి. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తా అలా పెట్టకండి. అలా పెట్టకూడదు ప్లీజ్. దయచేసి పెట్టకండి. ఫ్రీ ప్రమోషన్స్ అలా అడగండి పర్వాలేదు గానీ ఆ కమెంట్స్ పెట్టకూడదు. మీ ఛానల్‌కి ప్రాబ్లమ్ అండి. స్పామ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటది. సో, డోంట్ ఎవర్ కమెంట్ లైక్ దట్.
Next, stylish blouse designs. Please to subscribe. Next, Swastika collections. Please to subscribe. Arna knowledge. Please to subscribe. Johnny. Please to subscribe.